ఆరాధించడానికి వచ్చిన దేవునికి రెండు చేతులు దేవుని స్తోత్రం 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 స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ, దైవ సేవకులకు, తల్లిగారికి, పెద్దలకి, విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. వందనాలు వందనాలు చెప్పాలి. చిన్న విషయాలు ఏంటంటే, ఈరోజు దేవుడు ఒక కీలకమైన విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చాడు. ఆ విషయాన్ని పంచుకోవాలని చెప్పి నేను దేవుని ఆత్మలో మీదకి వచ్చున్నాను. వాక్యం చూసుకున్నాను, వాక్యం చూపిస్తున్నాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించదరో మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరియల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకుని మీరు ఎవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదను. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రం. ప్రత్యేకమైన యొక్క మాకు ఇచ్చిన సమయమును అయ్యా నేను ఆరాధించటకు, స్తుతించడానికి, సన్నిధిలో మనస్ఫూర్తిగా కడుపు నిండా గడపడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మనసారా నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రాముఖ్యమైన సమయంలో అయా చదువుకున్న లేఖనముల నుండి మాకు కావలసిన ఆత్మీయ ఆహారంతో మమ్మల్ని తృప్తిపరచాం. మేము ఆస్తి కలిగి వచ్చాం. ఎందుకంటే నా దేవుడు మాట్లాడే దేవుడు, పలకరించే దేవుడు, వెన్నుతట్టే దేవుడు, నడిపించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు అని మేము ఆశ కలిగి వచ్చినాము. కృప దయచేయం. నిలబడుతున్న సేవకుని దర్శించండి అయ్యా. నేను ఒట్టివాడను, మట్టివాడను, దేనికి సరిపోను. నేను కూడా ఇదిగో రెండు చేతులు ఎత్తి ఇదిగో నేను నీ వైపు చూస్తున్నా. నాతో ఉండి నడిపించండి. నా ద్వారా ఇదిగో నీ ఆత్మలో అయ్యా ముందుకు నడిపించమని మాట్లాడేది నేను కాదు, నీవు మాట్లాడమని వేడుకొనిచ్చున్నా. నేను కూడా నీ వైపు చూస్తుండగా కృప దయచేయం. ఆటంకపరచు, అలరచు, అంధకార దురాత్మ శక్తులను అయా నిద్రపుచ్చు ఆత్మలను యేసు నామమున బంధిస్తున్నాను. ఈ సమయాన్ని, స్థలాన్ని నీ చేతికి అప్పచెప్తాను. నీవే ముందు నడిపించమని నీకు స్తుతి చెల్లించుకుంటున్నాను. యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించాలి వేడుకొని నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. మరి ఒకసారి హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి, బైబిల్ వైపు చూడండి. ఈ యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయాన్ని నేను ధ్యానించుకుంటున్నప్పుడు ఒక కీలకమైన విషయం, చిన్న విషయమే కానీ ఒక పెద్ద సారాంశం ఉంది దాంట్లో. ఏంటంటే యెహోషువ గ్రంథం గురించి ఒకసారి నేను దేవుని కృపలో ఒక మెసేజ్ తీసుకున్నాను. ఏంటంటే యెహోషువ గ్రంథము ఎలా, గ్రంథంతో ఏం నేర్చుకోవాలి, 5 విషయాలు జ్ఞాపకం చేశాను. 5 విషయాల్లో 4వ విషయం ఏంటంటే, ఈ యొక్క దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత యెహోషువ దేవుని కృపలో ఏం చేస్తారంటే గోత్రాల వారీగా పంచిపెడుతున్నట్టు మనకు అర్థమైంది. ఎప్పుడైతే ఈ గోత్రాల వారీగా పంచిపెట్టాడో ఆ పంచిపెట్టిన ఆ గోత్రాల వారి యొక్క పెద్దలను, అక్కడున్న నాయకులను, ఆ కుటుంబాల యొక్క నాయకులను, ప్రజలందరినీ యెహోషువ దేవుని ప్రేరణలో వాళ్ళందరినీ పిలిచి ఒక సన్నిధిలో కూర్చోబెట్టి వాళ్ళందరికీ దేవుడు చేసిన కార్యాలు ఒకసారి మొదటి నుండి చదవండి. 24వ అధ్యాయం. యెహోషువ ఇశ్రాయేలు గోత్రంలో వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచింది. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలు దేవుడని యెహోవా చెప్పున్నది ఏమనగా, ఆది కాలం నుండి నీ
అనగా అబ్రహామునకును అబ్రహామునకు నాహోరుకును తండ్రి అయిన నేరాహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించేది. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకును యాకోబును నేను ఏశావులో నుంచి శేయీరు మన్యములను చాలు. నా వైపు చూడండి నా ప్రియమైన సంగమా, ఇక్కడ యెహోషువ ద్వారా గోత్రాల వారిగా పంచిపెట్టిన ప్రజలందరినీ ఒక చోటకి తీసుకొచ్చి దేవుడు యెహోషువ ద్వారా ప్రజలకు ఏం మాట్లాడుతున్నాడంటే, నా ప్రజలారా, ప్రారంభపు దినాల్లో ఆది దినాల్లో నీ ప్రజలు, నీ తల్లిదండ్రులు, నీ పితరులు ఎలా జీవించారు అంటే, కొంతమంది దేవతలను పూజించేవారు. అయితే నేనేం చేశానంటే, ఆ నది అద్దరి నుండి, ఆ జనాంగంలో నుండి ప్రత్యేకంగా అబ్రహామును పిలుచుకొని అబ్రహాముకి నేనే దేవుణ్ణి అని చెప్పి ఆయనకి ఆయన దీవించి పిల్లల్నిచ్చి తన వంశాన్ని దేవుని కుటుంబంగా కట్టడానికి నేను ఆయన పిలుచుకొని అనేక విధాలుగా దీవిస్తూ వచ్చా అని చెప్పి దేవుడి స్వయాన ఆ ప్రజలందరితోటి యెహోషువ ద్వారా మాట్లాడుతున్నట్టు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేకాదు ఏంటంటే, యేసోపు ద్వారా ఐగుప్తులో ఎలా దీవించబడ్డారో, ఐగుప్తు యొక్క యేసోపు యొక్క కాలం అయిపోయిన తర్వాత ఆ ప్రజలు ఎలా శ్రమ పడ్డారో, ఎలా ఇబ్బంది పడ్డారో కూడా ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ, ఆ ఐగుప్తు ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క మొరని నేను ఆలకించి మోషేని ఎన్నుకొని ఆ ప్రాంతం నుండి నేను విడిపించి తీసుకొచ్చినట్టు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు ఆ ప్రయాణంలో ఎర్ర సముద్రం వచ్చినప్పుడు, ఆహారం లేనప్పుడు అన్ని విషయాలు నేను మీ పితరులకు నేను సహాయము తోడుగా ఉన్నాను అని చెప్పి యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్టు ఆ అధ్యాయంలో చదువుకుంటూ దేవుడు చేసిన కార్యాలన్నిటిని ఈ వాగ్దానంలో దేశంలోకి వచ్చి గోత్రాల వారిగా పంచిపెట్టి ఒక విజయాన్ని పొందుకొని ఇప్పుడు ఉన్నప్పుడు దేవుడు ప్రజల గురించి ఆలోచించి యెహోషువ ద్వారా ఏం చెప్తున్నాడంటే, ఈ దినమున మీరు ఎవరిని సేవించదరో కోరుకొని ఎంచుకొనిడి అని చెప్పి యెహోషువ ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నారు. అంటే ఆ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే, కొంత పూజించేవాళ్ళు, లోకములో ఉన్న వాటిని పూజించేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు. దేవుడు అప్పుడప్పుడు ఇంకా దేవుడి మార్గంలో నడిచేవాళ్ళు కాదు. ఇది కాదు నాకు కావాల్సింది ఒక ఆలోచన అనేది దేవుడు వాళ్ళ మదిలో పుట్టించినట్టు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటంటే, ఏమి ఆలోచన అంటే, ఒక నిర్ణయం తీసుకోండి. నా ప్రియమైన సంగమ, ఈ 15వ వచనంలో ఒక్కసారి చదవండి, నేను అంశాలను తీసుకెళ్తాను. మరి ఒకసారి చదవండి. 14 నుంచి చదివితే బాగుంది. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోని సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. అంటే యెహోషువ చెప్పాడు, ఆ ప్రజలకు ఏం చెప్పాడంటే, నా ప్రజలారా, మీరు ఎవరిని సేవించాలో మీరు నిర్ణయం తీసుకోండి. అది ఏదైనా సరే, మీ పితరులు ఆరాధించిన వాళ్ళని ఆరాధిస్తారా, లేకపోతే యెహోవాని ఆరాధిస్తారా అనేది మీ నిర్ణయాన్ని బట్టి ఆధారపడిందని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ మాట చెప్పేసి వాళ్ళ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే నిర్ణయము అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, నీ నిర్ణయం అనేది నీ జీవిత దిశను నిర్ణయిస్తుంది అని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే మన జీవిత కాలంలో
ఏమండి ప్రతిరోజు కొన్ని నిర్ణయాలు చేస్తూ ఉంటాం. చిన్న నిర్ణయాలు చేస్తాము, లేకపోతే మన జీవితాన్ని మార్చే నిర్ణయాలు మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని బట్టి మన భవిష్యత్తు అనేది ఏమండి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మన భవిష్యత్తు నిర్మించబడాలి అంటే నీ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేకాదు నీ భవిష్యత్తు నాశనం అవడానికి కూడా ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నా ప్రియమైన సంగమా, ఒక మంచి నిర్ణయం ఏమండి ఏం చేస్తుందంటే ఆశీర్వాదాలకు తలుపులు తెరుస్తుంది. ఒక చెడు నిర్ణయం అనేది ఏమండి బాధలకు కారణం అవుతుంది అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకసారి మనం బయటకు పోతాం, నేను అంశంలో తీసుకెళ్తాను. ఆ అంశం ఏది, ఈ రోజు అంశం తీసుకున్నది ఏంటంటే నీ నిర్ణయమే నీ జీవితాన్ని, నీ జీవిత దిశను నిర్ణయిస్తుంది టైటిల్. ఎందుకంటే వాళ్ళందరూ ప్రజలందరూ కూర్చొని ఏం తీసుకోవాలి, ఏం ఆలోచించాలి, ఏం నిర్ణయం తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు. వారి యొక్క ఆలోచనలో నుండే ఈ అంశం నా ప్రియమైన సంఘం. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ అంశంలో, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క వచనంలో, ఎప్పుడైనా సరే మన దేవుడు బలవంతంగా ప్రజలను ఏమండి నిర్ణయాలు తీసుకునే విధంగా చేయడు. ఎప్పుడు కూడా ఏమండి ఆయన బలవంతంగా నిర్ణయాలు ఏమంటే తీసుకోవద్దనే చెబుతాడు. కాకపోతే దేవుడు ఏంటి అనిపిస్తారంటే ప్రజలకి జ్ఞానాన్ని ఇచ్చి సరైన నిర్ణయాన్ని తీసుకునే విధంగా ప్రేరేపిస్తాడు. మొదటి జ్ఞానాన్ని ఇచ్చి ఏం చేస్తాడు, సరైన నిర్ణయము తీసుకునే విధంగా ఆయన ప్రేరేపిస్తూ ఉంటాడు. నా ప్రియమైన సంగమా, నిర్ణయం బట్టే నీ జీవితము ఏమండి నీ భవిష్యత్తు ఏ రకంగా ఉండాలో ఆ నిర్ణయాన్ని బట్టి మాత్రమే నీ జీవితం నడిపించబడుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొంతమంది నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే సరైన నిర్ణయము, మొదటి మాట ఏంటంటే సరైన నిర్ణయము ఏం చేస్తుందంటే జీవాన్ని ఇస్తుందంట. నేను చెప్పిన మాట కాదు, సరైన నిర్ణయం చేస్తుందంటే జీవాన్ని ఇస్తుందంట. జీవమును మరణమును ఏమండి ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచబడి ఉన్నది. నీవును నీ ప్రజలు నీ పిల్లలు బ్రతుకు నిమిత్తము జీవమును మాత్రమే ఎంచుకోండి అని దేవుడు వాక్యం సంధిస్తుంది. అది ఎక్కడుందంటే ద్వితీయోపదేశకాండము 30:19-20 వచ్చిన చదవండి. నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి పుణ్యాకర్షములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనుచున్నట్లు జీవమును కోరుకునండి. నా వైపు చూడండి. నా ప్రియమైన సంగమా, దేవుడు ఏం చేశాడంటే మన ఎదుట 2 మార్గాలు పెట్టి ఉన్నాడు. మొదటి మార్గం ఏంటంటే జీవము, రెండో మార్గం ఏంటంటే మరణము. అదేవిధంగా ఆశీర్వాదం కూడా మన ఎదుట నిలబెట్టాడు, అదేవిధంగా శాపము కూడా మన ఎదుట నిలబెట్టాడు. దాని ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గంలో ప్రయాణం చేయాలో ఎంపిక మాత్రం మనకి ఏం చేశాడు, నిర్ణయం మాత్రమే మనకి వదిలేసేశాడు. అది ఏదైనా సరే నీ నిర్ణయాన్ని బట్టి మాత్రమే ఆయన ఏమండి ఈ మార్గములో నడుచుకోవడానికి ఓకే అంటాడు. నిన్ను బలవంతం చేయడు, నిన్ను బాధ పెట్టడు. 2 మార్గాలు దేవుడు ఏమండి మన ఎదుట ఉంచాడు. ఎంపిక మాత్రము, నిర్ణయం మాత్రము మనకిచ్చాడు. అందుకనే ఆ ఇశ్రాయేలు బిడ్డలకి నేను విడిపించాను. ఐగుప్తు ప్రాంతంలో నువ్వు బాధపడుతూ శ్రమ పడుతున్నప్పుడు నేను తీసుకొచ్చాను. నీవు నన్ను మాత్రమే సేవించాలి, నీవు నన్ను మాత్రమే పూజించాలని చెప్పలేదు. ఆయన నిర్ణయాన్ని సంఘానికి అప్పచెప్పాడు, ప్రజలకు అప్పచెప్పాడు. నా ప్రియమైన సంఘమా, సరి అయిన
ఏం చేసిద్దంట? ఏమండి? ఏమిచ్చింది? సరి అయిన నిర్ణయం జీవాన్ని ఇచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండోదిగా చెడు నిర్ణయం ఏం చేసిందంటే బాధలకు కారణమైందంట. ఏమండి చెప్పండి? చెడు నిర్ణయం దేనికి కారణమైంది? బాధలకు కారణమైందంట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుందామంటే లోతుని తీసుకుందాం. లోతు జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే లోతు ఏం చేశాడంటే ఆ పచ్చికను చూసి సొదొమ వైపు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఏమండి? ఆ పచ్చికలను చూసి సొదొమ వైపు వెళ్ళాలని నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే ఈ లోతు ఏం చేశాడంటే దేవుని చిత్తానుసారంగా ఆలోచించలేదు. దేన్ని చూశాడంటే ధనాన్ని మాత్రమే చూశాడు. ఆ వచనాలు చదవండి. 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అన్న పట్టణంలోను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశం. అక్కడంటే నీళ్లు పారుతుంది అంట. ఏమండి? పంట పొలాలకి ఏం కావాలి? నీరు కావాలి, సమృద్ధి అంతా చూసుకొని, పచ్చదనాన్ని చూసుకొని, ధనాన్ని చూసుకొని ఏం నిర్ణయం తీసుకున్నాడంట? నా వైపు చూడాలి. మీరు బైబిల్ అన్ని మూసేయండి, బైబిల్ మూసేసేయండి, నా వైపు చూడండి. ఏం నిర్ణయం తీసుకున్నాడంట? ఆ పచ్చదనాన్ని చూసి సొదొమకు వెళ్ళాలని చెప్పి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే నా ప్రియమైన సంఘం, అతడు దేవుని చిత్తాన్ని చూడకుండా పచ్చదనాన్ని చూసినాడు, ధనాన్ని చూశాడంట. దానివల్ల ఫలితం ఏమొచ్చిందండి? చెప్పాలి. దానివల్ల ఫలితం ఏమొచ్చింది? కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఏమండి, ఆయన శాంతిని పోగొట్టుకున్నాడు, మనశ్శాంతిని పోగొట్టుకున్నాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఏం ఆలోచించాలి అంటే, ఎందుకంటే లోతు నిర్ణయం అనేది కరెక్ట్గా లేదు. లోతు నిర్ణయం అనేది ఏమండి? ధనాన్ని చూశాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, నా ప్రజలారా, మనమందరం కళ్ళతో చూచే ఏమండి కళ్ళతో చూచి తీసుకున్న నిర్ణయము ఎప్పటికీ దేవుని చిత్తం కాదు. అవునగా? కళ్ళతో చూచి మనం తీసుకున్న నిర్ణయం మాత్రం ఎప్పుడు కూడా దేవుని చిత్తం కాదు. లోతు కళ్ళతో చూసి, అక్కడ ఉన్న సమృద్ధిని చూసి, అక్కడ ఉన్న ధనాన్ని చూసి నిర్ణయం తీసుకున్న వల్ల నష్టపోయినట్టు జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడోదిగా చూసుకుంటే, రెండోది చెడు నిర్ణయం తీసుకుంటే ఏమైంది? బాధలకు కారణమైంది. మూడోదిగా మంచి నిర్ణయం తీసుకుంటే ఆశీర్వాదాలను తీసుకొస్తుందంట. ఏమండి? మంచి నిర్ణయం తీసుకుంటే ఏం తీసుకొచ్చిందంట? చెప్పాలి. మంచి నిర్ణయం తీసుకుంటే ఆశీర్వాదాలను తీసుకొచ్చిందంట. ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఎవరు తీసుకుందాం అంటే రూతుని తీసుకుంటే జ్ఞాపకం చేసుకుంటాం. ఒకసారి రూతు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆమె ఏమందో తెలుసా? ఆమె ఏమందంటే ఒక మంచి విషయాన్ని, ఒక మంచి మాటని ఆమె తీసుకుని ఏదంటే, నీ ప్రజలే నా ప్రజలు. చెప్పాలి. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి రూతు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? దేవుణ్ణి అనుసరించటము అనేది ఆమె నిర్ణయించుకున్నది. ఎప్పుడైతే ఏమండి ఒక మంచి నిర్ణయం తీసుకుందో, దేవుని అనుసరించి నడుచుకోవాలన్న నిర్ణయం ఎప్పుడైతే రూతు తీసుకుందో, దానికి ఫలితంగా ఏమైందో తెలుసా? బోయాజును వివాహం చేసుకుంది. అంతేకాదు దావీదు వంశంలో ఏమండి భాగాన్ని సంపాదించుకుంది. ఇంకా ముందుకెళ్తే యేసుక్రీస్తు వంశావళిలో స్థానాన్ని సంపాదించుకున్నట్టు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరు రూతు? ఏమండి దేవుడు తెలుసా ఆమెకి? అన్యురాలు, కానీ మంచి నిర్ణయం తీసుకోవటం వల్ల ఎంతగా ఆశీర్వదించబడింది తెలుసా? ఆమె జీవితం అనేది ఒక నిర్ణయం ద్వారా శాశ్వత జీవితంలో నడిపించబడింది. ఇప్పటికీ రూతు గురించి మనం మాట్లాడుతున్నాం. శాశ్వతమైన జీవితం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమండి తినడానికి ఆహారం లేదు, ఉండటానికి వస్త్రము లేదు, ఏమన్నా ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు సరిగా
పనిగా, ఒక కూలిగా పనిచేస్తూ ఆ పొలాల్లో ఏమండి పరుగులు ఏరుకుంటూ జీవనాన్ని కొనసాగించుకుంటున్న రూతును ఆమె నిర్ణయం ఎంత దూరం తీసుకెళ్ళింది? ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆమె జీవితం శాశ్వతమైన జీవితంలోనికి దీవించబడింది, ఆశీర్వదించబడింది. ప్రియమైన సంగమా, ఎందుకు దేవుడు నిర్ణయం గురించి మాట్లాడుతున్నాడంటే, ఈరోజు మనము ఉండే ప్రతి స్థలంలో, మనం ప్రయాణం చేసే ప్రతి ప్రయాణంలో, ఉద్యోగం చేసే సమయంలో అయినా, సంఘంలోనైనా, కుటుంబంలోనైనా మన నిర్ణయాలను బట్టి మాత్రమే మన బ్రతుకులు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెడు నిర్ణయం తీసుకుంటే లోతు వలె మన జీవితాలు పాడైపోతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నప్పుడు ఆ గోత్రాల వారిగా విభజించబడ్డ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో, ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏమండి నిర్ణయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నీ ఇష్టం, నేను బలవంతం పెట్టను అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఆయన స్వేచ్ఛనిచ్చాడు కాబట్టే మన బ్రతుకులు ఏమండి ఇంత సాఫీగా నడుస్తుంది, ప్రేమ అనేది నడుస్తుంది. ఆయన ప్రేమ ఎంత విలువైనదో తెలుసుకుని అదే ప్రభుత్వాన్ని చేయాలని ఆయన ఆలోచిస్తే ఏమండి మొత్తాన్ని పీపుల్ వచ్చి మొత్తాన్ని మెడబెట్టి తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టే సత్తా దేవుడు ఉన్నది. కానీ అది ఎప్పుడు ఆ దేవుడు చేయడు. ఆయన మనసు సున్నితమైన మనసు, ప్రేమ కలిగిన మనసు, ఇబ్బంది పెట్టే మనసు కాదు. ఆయన మనసు ఎప్పుడు ఆశీర్వాదం ఇచ్చే మనసు. అంటే నా బిడ్డలు జ్ఞానమును పొందుకొని మంచి ఆలోచన, మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆయన ఉద్దేశం. ప్రియమైన సంగమా, మంచి నిర్ణయం నీ కుటుంబాన్ని దీవించవాలి, ఆశీర్వాదం వరకు రూతు వలె నడిపించవాలి. ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్తే కొంతమంది చాలా మంది నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారంటే యేసోబు గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసోబు కూడా సరైన నిర్ణయం తీసుకున్నాడండి. సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే పోతీఫరు అక్కడ పాపానికి రమ్మని పిలిచినప్పుడు యేసోబు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను దేవునికి విరోధంగా ఈ గొప్ప దుష్కార్యానికి నేను ఎలా పూనుకుంటాను అని చెప్పి ఆ యొక్క పోతీఫరు భార్యతో చెప్తున్నాడు. ఈ మాట చెప్పడానికి ఎంత అభిషేకం కావాలి, ఎంత దేవుడి కృప కావాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నామండి, ఏమండి వ్యభిచారంలో పడిపోయి, ఏమండి అవినీతికి పడిపోయి, ఆ నిర్ణయాలు సరిగా తీసుకోకపోవడం వల్ల పాపానికి లోనై, సాతానికి లోనై జీవితాలు పాడు చేసుకున్న యవనస్తులు ఎంతో. ఏది సరైన నిర్ణయం తీసుకోవాలో తెలియక ఏమండి వాళ్ళ జీవితాలు లోకములకు అప్పచెప్పి, లోకపు ప్రేమలకు అప్పచెప్పి, లోకపు ప్రేమలో పడిపోయి, తల్లిదండ్రులకు దూరంగా, కుటుంబానికి దూరంగా మోసపోయి, ఏమండి ఆడపిల్లలు మగపిల్లల మధ్య మోసపోయి, మగపిల్లలు ఆడపిల్లల మధ్య మోసపోయి, కుటుంబాలు భార్య భర్తల మీద మోసపోయి, జీవితాలను సరైన నిర్ణయాలు లేకపోవడం వల్ల సాతాను గారి జీవితంలో ఏమండి వాళ్ళు భాగస్థులు అవుతున్నారు. నా ప్రియమైన సంగమా, యేసోబు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఫలితం ఏమొచ్చిందంటే, మొదటిగా జైలుకి వెళ్ళాడు. చివరిగా ఏం జరిగిందంటే ఐగుప్తు ప్రాంతానికి ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. దేనివల్ల? ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల. అదే ఏమండి ఆ పాపానికి ఏముంది అని చెప్పి ఆ చెడ్డ నిర్ణయం తీసుకున్నాడు అనుకో, ప్రధానమంత్రి అయ్యేవాడా? మనం ధ్యానించుకునే వాళ్ళమా? యేసోబు గురించి ఏమండి నేర్చుకునే వాళ్ళమా? ఏమండి ఎప్పుడో యేసోబు జీవితం నాశనం అయిపోయేదండి. ఆ మంచి నిర్ణయము ఇంకా ప్రవహిస్తుంది ఆయన జీవితం. నా ప్రియమైన సంగమా, యేసోబు, ఎందుకంటే యేసోబు జీవితము ఆలోచిస్తే తాత్కాలికమైన బాధే, కానీ చివరకు శాశ్వతమైన మహిమలను తీసుకొచ్చింది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న బాధలు ఏమండి, మనము ఏదైనా కష్టపడుతున్నా, లేకపోతే ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, నా కుటుంబంలో ఏమండి నా యొక్క నేను తట్టుకోలేని పరిస్థితులు వచ్చినా కానీ
మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏది సరైన నిర్ణయం. యేసుకు వలన నా జీవితము బాగుగా ఉండాలి అంటే ఏమండి ఇది తాత్కాలికమైనదే, ఈ శ్రమ, ఈ ఇబ్బంది, ఈ కొంచెం ఈ సమయం మాత్రమే అని చెప్పి ఏమండి జీవితం మాత్రం ఉండదు, జీవితాంతం ఉండే శ్రమ కాదు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను అవినీతికి తోడ్పాటుగా ఉండకూడదు, నేను అవినీతి వైపు నా కళ్ళు చూడకూడదు అని చెప్పి ఎప్పుడైతే యవనస్తులు ఏమండి యవనస్తురాలు ఆలోచన కలిగి మంచి నిర్ణయం తీసుకుంటారో, ఎందుకు వచ్చాం మనం? చదువుకోవడానికి, ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, దానికి ఎందుకు వచ్చాం? కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఒక మంచి జీవితం, ఒక సాక్ష్యం కలిగి ఆత్మీయంగా ఎదగడానికి మనం నడిపించబడ్డాం. కాబట్టి ఈ జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఏమండి, ఎన్నో అనుభవాలు నేర్పించడానికి దేవుడు ఏమండి పరిస్థితులను అనుభవిస్తూ దేవుడు మన పరిస్థితులను మన జీవితంలోకి తప్పిస్తుంటే మనం ఏం చేయాలంటే యేసుకు వలి ఏది మంచిది మనం ఆలోచన కలిగి ఉన్నాం. యేసు ఎప్పుడైతే మంచి నిర్ణయం తీసుకున్నాడో, సరైన నిర్ణయం తీసుకున్నాడో, దేశానికి ప్రధానమంత్రిగా చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటావో, నువ్వు చేసే ప్రతి పనిలో నిన్ను దీవెనకరంగా నా దేవుడు నిలబెట్టును గాక. హల్లెలూయా. నా ప్రియమైన సంగమా, కుటుంబంలో అయినా సరే, బిజినెస్ లోనైనా సరే, వ్యాపారంలో సరే ఏమండి ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మాత్రమే నీ జీవితము ఆశీర్వదించబడింది యేసోబు అని. ఎందుకంటే ఈ మాటలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో బైబిల్ గ్రంథంలో ఏదో చదువుకున్నాం కాదు, కానీ ఆనాటి భక్తులు ఏ రకంగా ప్రవర్తించాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదువుకొని విడిచిపెట్టే రకంగా కాదు, కానీ ఆ భక్తులు ఎలా ప్రవర్తించారో, ఎలా నడుచుకున్నారో మన జీవితాన్ని కూడా మనము అట్టి రీతిగా నడిచే రకంగా మనం ఉండాలి. ఒకసారి యేసోబు సరైన నిర్ణయం తీసుకుంటే ప్రధానమంత్రి అయ్యాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, యోధా ఏం చేశాడు? తప్పు నిర్ణయం తీసుకున్నాడు. ఏం తప్పు నిర్ణయం తీసుకున్నాడు? 30 వెండి నాణ్యాలకు స్వయాన దేవుణ్ణే అమ్మి వేశాడండి. నా ప్రియమైన సంగమం, ఏం జరిగింది? డబ్బులు వచ్చినాయి ఏమండి, మనీ వచ్చింది, కానీ ఏం కోల్పోయాడు? శాంతిని కోల్పోయాడు. చివరికి ఏమండి తన జీవితాన్ని ముగించుకున్నాడండి. నా ప్రియమైన సంగమా, డబ్బు అనేది ఎప్పుడైనా సరే మన తల మీద ఉండకూడదు. డబ్బు అనేది మనల్ని ఏలుబడి చేయకూడదు. యోధాన్ని ఎవరు ఏలుబడి చేశారు ఏమండి? ఎందుకు ఏలుబడి చేసింది? ప్రారంభ దినాల్లో తను చేసుకున్న నిర్ణయాన్ని బట్టి అది ఏలుబడి చేసింది. మనకి విలువైన వాళ్ళు మన జీవితంలో, మన కుటుంబాల్లో ఎవరు ఉండాలంటే దేవుడే విలువైన వారిగా ఉండాలి. తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఏమండి మన జీవితాల్లో ఏమండి ఏలుబడి అనేది మనం చేయలేము. తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మన జీవితాల్లో సాతాను ఏలుబడి చేస్తారు. యోధా జీవితంలో ఎవరు ఏలుబడి చేశారు ఏమండి? ఎవరు ఏలుబడి చేశారు? సాతాను ఏలుబడి చేశారు. ఎందుకు ఏలుబడి చేశాడు? తను తీసుకున్న నిర్ణయం, తప్పు నిర్ణయాన్ని బట్టి సాతాను ఏలుబడి చేశాడు. రెండవదిగా, ఆరవదిగా మనం ఏం చేయాలంటే, ఎందుకంటే చాలా కొంతమంది జ్ఞాపకం జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్లే యోధా జనాంగాన్ని కాపాడుకుంది. లేకపోతే యోధా జనాంగం ఎప్పుడూ అయిపోవాలి కదా. ఆమె తీసుకున్న నిర్ణయమే కదా. ప్రియమైన సంగమా, మనము చేయవలసింది ఏంటి అంటే, ఆరోదిగా మనం ఏం చేయాలంటే జ్ఞానమును అడిగి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆ మాట కూడా దేవుని వాక్యంలోనే ఉంది. యాకోబు రాసిన పత్రిక 1:5 ఉంటుంది. ఏమాట అంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీరు ఎవరిని అడగాలంట? చెప్పాలి. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగవలేము. నిర్ణయం తీసుకునే ముందు క్రైస్తవ సమాజము దేవుని మీద ఆధారపడుతున్న ప్రతి బిడ్డ చేయవలసిన ఏమంటే పనులేంటి తెలుసా? నిర్ణయం తీసుకునే ముందు చేయవలసింది ఏంటంటే, మొదటిగా నువ్వు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రెండవదిగా నువ్వు బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని తీసుకునే రకంగా ఉండాలి. మూడవదిగా నువ్వు ఏం గ్రహించాలంటే, దేవుని చిత్తమేంటో గ్రహించాలి.
నాలుగోదిగా నిర్ణయం తీసుకోక ముందు ఏం చేయాలంటే తొందరపాటు అనేది మన జీవితంలో ఉండకూడదు. ఏమండి, ఆతురత అనేది మన జీవితంలో ఉండకూడదు. నువ్వు జ్ఞానాన్ని అడుగు దేవుణ్ణి. యేసయ్యా, ఇదిగో ఈ పనిలో నేనున్నాను, ఈ సమస్యలో నేనున్నాను, ఈ పరిస్థితుల్లో నేను ఇబ్బంది పడుతున్నాను. ఆర్థికంగా అయినా, అది అనారోగ్య పరిస్థితులైనా, ఇబ్బందులైనా, అవమానాలైనా, అది ఏ పరిస్థితి అయినా నువ్వు చేయవలసింది మొదటి పని ఏంటంటే దేవుని జ్ఞానాన్ని తీసుకోవాలి. ఆ జ్ఞానాన్ని బట్టి ప్రార్థన వస్తుంది. ప్రార్థన చేస్తే ఏమండి, ప్రార్థన చేయాలి. నిర్ణయం తీసుకోక ముందు ఇదిగో ప్రభువా ఈ విషయంలో తీసుకొస్తున్నాను అని ప్రార్థన చేయాలి. ఆ విషయాన్ని బట్టి ఏమండి, దేవుని వాక్యం ఏం చెబుతుంది అని వాక్యాన్ని ధ్యానించే రకంగా ఆ వాక్యపు ధ్యానాంశంలోనే దేవుని చిత్తం ఏంటో నువ్వు గ్రహించాలి. నా దేవుడు అంటాడు, తొందరపడొద్దు. నేను చెప్తున్నా, నువ్వు తొందరపడొద్దు. ఎందుకంటే కిటికీల మీద ఎక్కుతున్నాయి. ఎప్పుడు నేను నాశనం చేయాలని తొందరపాటుకు గురి చేసి ఏమండి నిన్ను దేవునికి దూరం చేయాలని చెప్పి తప్పుడు నిర్ణయాల్ని మదిలోకి తీసుకురావాలని చెప్పి సాధారణగాడు మిమ్మల్ని జల్లిస్తూ మనం చేయవలసింది దేవుని జ్ఞానాన్ని అడిగి ప్రార్థన పూర్వకంగా నిర్ణయాన్ని తీసుకున్నట్టు కావాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నాకు ఇష్టమైనది ఏంటంటే, నేను నేర్చుకుంది ఏంటంటే దేవుని చిత్తమే ఉత్తమమైన నిర్ణయం. హల్లెలూయా చెప్పాలి. దేవుని ఏమండి చిత్తమే ఉత్తమమైన నిర్ణయం. నా బ్రతుకులో ఈ మధ్య ప్రాంతంలో కొంత సమస్యలు బాగా ఏలుబడి చేసింది. సంతోషించాను, ఆనందించాను. ఏంటంటే కొన్ని కుటుంబాలకి భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వచ్చినప్పుడు మా సొంత చెల్లెలే, మా బావగారు సొంత చెల్లెలే, వాళ్ళ మధ్యలో కొంత ఎడబాటు వచ్చి మా బావగారు విడాకులు ఇవ్వాలని చెప్పి గోనగోలు చేస్తున్నారు. ఆమె కూడా ఇంటికి పంపించేసి ఉన్నారు. అయితే మా తల్లిదండ్రులు చూసుకుంటారు అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళందరూ బాగా చాలా చివరి స్టేజ్కి వచ్చేందుకే నాకు అప్పచెప్పాను. నాకు అప్పచెప్తే నేను ఏం చేశానంటే, నేను వాళ్ళిద్దరిని స్టడీ చేశాను, ప్రార్థనలో పెట్టాను. మా వైఫ్ కూడా చెప్పి ఇద్దరం కౌన్సిలింగ్ తీసుకున్నాం. ఆ చెల్లినికి కౌన్సిలింగ్ తీసుకొని ఎలా అనిపించిందంటే, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు మా అమ్మగారి దగ్గరే పెరిగేవాళ్ళు. పిల్లలు పట్ల ఏమండి ఒక బాధ్యత అనేది మా చెల్లికి లేదు, మా బావగారికి లేదు. వాళ్ళు ఏదో గడుపుతూ ఉన్నారు, సంపాదించుకుంటూ మంచిగా సంపాదించుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ, ధనం అనేది ఎక్కువ అవడం వల్ల ఏమండి చిన్న చిన్న ఆలోచనలు పెట్టుకొని, అనుమానాలు పెట్టుకొని ఎక్కబడ్డా ఉండటం వల్ల నేను కౌన్సిలింగ్ తీసుకొని, ఎలా కౌన్సిలింగ్ తీసుకున్నానంటే, తొందరపాటు మా తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలా అంటే ఇంక ఇబ్బంది పడుతున్నారు, ఇంక విడాకులు ఇచ్చేద్దాం అన్నట్టుగా ఉంటే ఆలోచన కలిగి తొందరపడవద్దు అని చెప్పి ప్రార్థన పూర్వకంగా మీరు సైలెంట్గా ఉండండి. దేవుడికి అప్పచెప్పాం, దేవుడి వాక్యాన్ని చిత్తానుసారంగా చెప్పి నా చెల్లికి వివరించుకుంటూ ఏమండి పిల్లలేంటో, భర్త ఏంటో, ఆయనేంటో, ఈయనేంటో. ఎందుకంటే ఒక కుటుంబము నిలబడాలి అంటే ఏమండి ఇద్దరు తగ్గి ఉండాలి. ఒక కుటుంబము నిలబడాలి అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఒక కుటుంబము నిలబడాలి అంటే ఏమండి నా ప్రియమైన సంగమా, భర్తకి కావలసిన ప్రేమను భార్య ఇవ్వాలి, భార్యకి కావలసిన ప్రేమను భర్త ఇవ్వాలి. నేను ఆలోచించి నా చెల్లికి వివరించుకుంటూ వచ్చినప్పుడు నేనేం చేశానంటే, దూరం పెట్టాను. 3 నెలలు 4 నెలలు ఒకరు కలుసుకోకుండా ఫోన్లని దూరం పెట్టి పిల్లలను కూడా దూరం చేశాను. మా తల్లిదండ్రుల దగ్గర పెట్టి ఆమెకి పిల్లలంటే ఏంటో గుర్తించే విధంగా, భర్త అంటే ఏంటో గుర్తించే విధంగా, ఏమండి నా చెల్లి నా బావగారికి గుర్తించే విధంగా వాళ్ళిద్దరిని దూరంగా పెట్టడం వల్ల ఏం చేశారు తెలుసా, విడిపోదాము అనుకున్న మా బావగారే వాళ్ళే తట్టుకోలేక ఏం చేస్తారో వీళ్ళని చెప్పి అర్థం చేసుకొని మా ప్రేమేమీ లేకుండా వాళ్ళే వచ్చి కలుసుకొని కుటుంబంగా ఈరోజు దీవెనకరంగా నా చెల్లి వాళ్ళందరూ ఏమంటే బాప్తీసం తీసుకొని విగ్రహారాధనలో ఉన్న మా బావగారు సంఘానికి నడిపించబడి దేవుడే నిజమైన దేవుడని ఇప్పుడు ఆరాధిస్తూ ఉన్నాడు.
ఎందుకు చెప్తున్నానంటే, తొందరపాటుగా మేము నిర్ణయం తీసుకున్నట్టయితే ఈరోజు ఆ కుటుంబం ఎలా ఉండేది? ఏమండి, బిడ్డలు అనాథలేదు, కుటుంబం అనాథలేదు, భర్త ఒక మార్గంలో ఉంటే, భార్య ఒక మార్గంలో ఉంటే, పిల్లలు ఒక మార్గంలో ఉంటారు. ఆ చిన్న పిల్లలు చాలా ప్రార్థన చేయించారు. ఉపవాసాల నుంచి ఏమండి, చిన్న పిల్లల ద్వారా ఏమండి, తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తూ సొంత నిర్ణయం తీసుకోవద్దు కాదు, దేవుని నిర్ణయం తీసుకున్న చెప్పి పిల్లలకి చెప్పారు. ఎందుకంటే దేవుని చిత్తము ఏమండి, ఏర్పాటు చేయబడ్డ బంధము విడిపోవడం కాదు, దేవుని చిత్తము ఏమండి, ఆ బంధము నిలబడటమే దేవుని చిత్తం. నా ప్రియమైన సంగమా, ఏంటంటే వాక్యం చూపిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. దేవుని చిత్తం ఏంటో చూద్దాం. నీ ఆలోచన కాదు, నీ స్వబుద్ధిని కాదు, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేసి, ఎప్పుడైతే సమస్తము ఆయనకు అప్పచెప్పి ఏమండి ఆయన మార్గంలో నడుస్తావో, ఏమండి నీ చింత యావత్తు ఆయనకి వేస్తావో, ఆయనకు అప్పచెబుతావో, ఏమండి అప్పుడు దేవుని చిత్తాన్ని నీ పట్ల బయలుపరుస్తాడు. నీ నిర్ణయాలతోటి, నీ సొంత ఆలోచనలతోటి ఏమండి ఏముందిలే, ఆయన చెప్పేదే ఉంది, ఆమె చెప్పేదే ఉంది, నాకంతా తెలుసు అని గర్వం అనేది నీలో ఏలుబడి చేస్తూ ఉన్నదంటే మాత్రం ఏమండి దేవుని చిత్తము నీ జీవితంలో జరగనంటే జరగదు. నా ప్రియమైన సంగమా, దేవుని చిత్తమే ఉత్తమమైన నిర్ణయం అని చెప్పి నేను ఆలోచన కలిగాను. అంతేకాదు బైబిల్ గ్రంథం కూడా అదే చెప్తుంది. ఎందుకంటే ప్రతి నిర్ణయానికి ఒక ఫలితం అనేది ఉండాలి. ఎందుకంటే గల్తీ రాసిన పత్రిక 6:7 చూపిస్తాను, చదవండి, ముగిస్తాను. చూడండి 6:7. మనుషుడు ఏమి విత్తునో అదే ఆ పంటనే కోయును. నా ప్రియమైన సంగమా, ప్రతి నిర్ణయానికి ఒక ప్రతిఫలం ఉంది. ఏది విత్తుతామో, కోపాన్ని విత్తితే విభేదాన్ని ఏమండి పోస్తాం, ప్రేమను విత్తితే ప్రేమను పోస్తాం, ఏమండి ప్రార్థనను విత్తితే ఆశీర్వాదాలు పోస్తాం. అదే రకంగా పాపాన్ని విత్తితే మాత్రం ఖచ్చితంగా కుటుంబాల్లో, సమాజంలో, మన జీవితాల్లో బాధలు అనేది ఖచ్చితంగా పోస్తాం. ఏది విత్తుతామో, ఏమండి ఏ నిర్ణయం అనేది విత్తుతామో ఆ నిర్ణయాన్ని బట్టి మాత్రమే ప్రతిఫలం పొందుకుంటాం. నా ప్రియమైన సంగమా, మనము ఏం నిర్ణయాలు తీసుకోవాలంటే, నేను యేసును అనుసరించి నడుచుకుంటున్నానా, నేను ప్రార్థనాపూర్వకంగా ఏమండి ప్రార్థనాపూర్వకంగా ఉన్నానా, సమాధాన పడుతున్నానా, ప్రేమిస్తూ ఉన్నానా, క్షమిస్తూ ఉన్నానా, దేవుని చిత్తము ఏమండి చేస్తూ ఉన్నానా అని చెప్పి ఆ నిర్ణయాలు సరిగా ఉన్నాయో లేవో గ్రహించుకోవాలి. నా ప్రియమైన సంగమా, ఒక చిన్న మాట ముగింపు నేను చూస్తాను, ఆ అంశాలకు వెళ్తాను. ముగింపు ఏంటంటే, చాలామంది నాకు చెప్పారు, ఏంది ఈ పరిస్థితులు, ఏంది ప్రభు, ఏంది ఈ జీవితం, ఏంది నా పరిస్థితులు సరిగా లేవు, ఏంది నా దుఃఖంగా ఉన్నావు, ఏంది బాధగా ఉన్నావు, సంఘానికి రావడం లేదు, లేకపోతే ఆసక్తిగా లేవు, వెనకనక్కి వెళ్ళిపోతున్నావు, ఏంటి అంటే, అన్నా నా పరిస్థితులు అసలు చెప్పుకోవడానికే మరీ దరిద్రంగా ఉన్నాయి అన్న, నా పరిస్థితులు అస్సలు బాగలేదన్నా, నా పరిస్థితి నీకు చెప్పినా ఏమర్థమైంది అన్న అన్న. నాకు అప్పుడు మనసులో ఏమనిపించిందంటే, చాలా బాధేసిన తర్వాత ఏం నేర్చుకుంటున్నాడు ఇది అనిపించింది. ఎందుకంటే నా ప్రియమైన సంగమా, ఒక మంచి మాట చెప్తాను, ఎప్పుడైనా సరే జీవితాన్ని మార్చివేసేది పరిస్థితులు కాదు, జీవితాన్ని మార్చివేసేది. జీవితాన్ని మార్చివేసేది ఏంటంటే మన యొక్క నిర్ణయాలు బట్టే, ఏమండి నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీ జీవితం అనేది ఖచ్చితంగా మార్చబడుతుంది. ఎందుకంటే ఈ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మాత్రమే రేపు నీ జీవితాన్ని నిర్మించింది. నా ప్రియమైన సంగమా, నిర్ణయం అనేది
ఖచ్చితంగా అవసరం. వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో ఆ వచనంలో వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నట్టుందండి. ఎందుకంటే నా ప్రియమైన సంగమా, ఇంటికెళ్ళి ఆ అధ్యాయం మొత్తం ధ్యానించండి, వచనం వెంబడి వచనం ధ్యానించండి. వాళ్ళందరూ కూర్చొని యెహోషువ చెప్పి వెళ్ళిపోయారు. యెహోషువ చెప్పి, అయ్యా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు మీకే అప్పచెబుతున్నాను. ఈ రోజు ఈ దినమున మీరు ఏమి కోరుకుంటారో, ఎవరిని సేవించాలని, ఎవరిని ఏమండి ఆరాధించాలని, ఎవరి మాటల ప్రకారం ఏ ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని మీరు ఉన్నారో ఆయన సేవించి కోరుకొని నడవండి అని చెప్పేసి ఆ నిర్ణయాన్ని ఆ ప్రజలకు అప్పచెప్పాడు. ఏమండి ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరంటే మనం. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియమైన సంగమా, నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏ పనిలో నువ్వు పూనుకున్నావు, ఎలా నిర్ణయం తీసుకుంటున్నావు, ఆ నిర్ణయాన్ని బట్టి మాత్రమే నీ జీవితం ఉంటుంది. మీరేం చేస్తారంటే నెక్స్ట్ సండేకి వచ్చేటప్పుడు ఆ అధ్యాయం మొత్తం ధ్యానించి ఆ సంఘము ఏ నిర్ణయం తీసుకున్నారో మాకు చెప్పండి, దైవ సేవకులు చెప్పండి, లేకపోతే మాకు చెప్పండి. ఇది ఒక హోంవర్క్ లాంటిది. ఏం నిర్ణయం తీసుకున్నారో నేను చెప్పట్లేదు, మీరే మాకు చెప్పండి. ఆ అధ్యాయం మొత్తం ధ్యానించండి, వచనము వెంబడి వచనం. వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారు, ఆలోచిస్తారు, ఒకరొకరు మాట్లాడుకుంటారు, మనసుతో మాట్లాడుకుంటారు, దేవునితో మాట్లాడుకుంటారు, ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని మాకు దేవుడు అట్టి మాటలు, అట్టి కృప, అట్టి నిర్ణయంలోనికి, మంచి నిర్ణయానికి మనం అందరూ నడిపించిన కాక ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకుందాం అందరూ. ఎందుకంటే నీ పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ నిర్ణయాలు నీ జీవితాన్ని ఎంతగా అతలాకుతలు చేసింది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ సొంత ఆలోచనలు ఎంతగా నీ జీవితాన్ని పాడు చేసి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆర్థికంగా నీ చితుకుపోవడానికి కారణం నీ నిర్ణయమా? పాపంలో పడిపోవడానికి కారణం నీ నిర్ణయమా? ఎలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల నువ్వు జీవితం అనేది ఓడిపోయావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఓపిక లేక, సమాధానం లేక, ఏమండి క్షమించే మనసు లేక, లేకపోతే ప్రేమించే మనసు లేక, ఏమండి మనుషుల యొక్క జ్ఞానముతో, సాతాను యొక్క జ్ఞానముతో తీసుకున్న నిర్ణయాలు ఈరోజు కుటుంబాలను నాశనం చేస్తాయి. ఏ నిర్ణయం తీసుకున్నావు? చదువుకోవడానికి నువ్వు వచ్చావు, నువ్వు తీసుకున్నా ఇదిగో ఆ నిర్ణయము పాపంలోకి నడిపించబడి ఉంటే ఈ రాత్రికాల సమయంలో, అయ్యా నా నిర్ణయము తప్పు నిర్ణయం, నా తప్పు అయ్యా, నేను చేసిన పాపము, నన్ను క్షమించండి. ఈ రాత్రికాల సమయంలో నా జీవితం అంతా నేను జ్ఞాపకం చేసుకుంటాను ప్రభువా. ఎక్కడెక్కడ నేను తప్పుడు నిర్ణయాలు తీసుకొని పాపానికి, సాతానికి అవకాశం ఇచ్చి, అయ్యా ఇదిగో నేను నాశనానికి గురయ్యాను, ఇదిగో ప్రార్థన విషయంలో, వాక్యపు విషయంలో, నీతో సహవాసం విషయంలో నేను తీసుకున్న నిర్ణయం ప్రభువా, నన్ను దయతో క్షమించండి. నీకు దూరమైన నిర్ణయం తీసుకున్నాను, నిన్ను ప్రేమించలేని నిర్ణయం తీసుకున్నానయ్యా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ప్రార్థన చేస్తున్నా, చేయండి ఒకసారి. నీ నిర్ణయాలు తప్పుగా ఉంటే సరి చేసుకునే నిర్ణయాలు, నీ నిర్ణయాన్ని బట్టి నీ జీవితం మార్చబడింది. సంఘము నిర్ణయించుకోవాలి, ఏ దేవుడు నిజమైన దేవుడో, ఏ మార్గము నిజమైన మార్గమో, ఏది శాంతి కలిగినదో, ఏది నీ జీవితాన్ని మార్చగలిగిందో ఆ నిర్ణయం బట్టి మాత్రమే నీ జీవితము ఆధారపడి ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ చదువుల్లో నేను కష్టపడతానయ్యా అని నిర్ణయం తీసుకో. అయ్యా ఇదిగో ఈ భూలోకములో నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీ జీవితము నీకు అంగీకారంగా ఉంటుందని నిర్ణయం తీసుకో. నేను కష్టపడతాను కంపెనీలో, నేను కష్టపడతాను కుటుంబం కొరకు, నేను కష్టపడతాను పరిచర్య కొరకు, నేను కష్టపడతాను మా సేవకుల కొరకు, నేను కష్టపడతాను మా బిడ్డల కొరకు, నాయన నేను కష్టపడతాను ప్రార్థనలో. నేను నిర్ణయం తీసుకో. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే.
పలికిన చాలు, అయ్యా ఒక్క మాట పలికిన చాలు, అయ్యా ఒక్క మాట పలికిన చాలు. ఆయన ఒక్క మాట పలికితే చాలు ప్రభువా. నీ ఒక్క మాట పలికితే మా జీవితం మార్చబడుతుంది ప్రభువా. నీ చిత్తం మీద మేము గ్రహిస్తామని ఆయన. మా నిర్ణయాలు కాదయ్యా, ఈ రాత్రి నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం, నీ చిత్తము కోసం ఎదురు చూస్తున్నాం. ఒక్కసారి మమ్మల్ని దర్శించు అయ్యా. మా నిర్ణయాలు అయ్యా మా ఆలోచనతో కాదయ్యా, నీ ఆలోచనతో మమ్మల్ని నడిపించండి ప్రభు. మా జీవితాలు బాగుపడాలి, మా జీవితాలు ఆశీర్వాదానికి రావాలి, మా జీవితాలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, మా జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి నాయన. అట్టి తగినంత నిర్ణయాన్ని మాకు దయచేయండి, కృప 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 దయచేయండి. ప్రార్థన చేయండి. ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకొని యోధావలే పడిపోయారు, ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకొని లోతు వలె నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోక సద్వినియోగం చేసుకుంటాం. ఆయనకి మనకి మధ్యలో ఉన్న పాపము తప్పుడు నిర్ణయాలు మన జీవితాలు ఏలుబడి చేయకుండా, యేసయ్యా యేసయ్యా నాకు మంచి నిర్ణయం తీసుకునే మనసును దయచేయండి. కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా, విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. మా వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా, మా వ్యాధులు సిలువ పైన నీవు మోసి తీర్చావయ్యా, అయ్యా నీవు మోసి తీర్చావయ్యా. మన బాధలు మన పాపం నుండి ఆయన రక్తమును కాచి, ఆయన ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ పరిస్థితుల్లో మన జీవితం ఏమయ్యేదో. నీ కోసము నా కోసము ఇదిగో నేను సిలువలో త్యాగం చేయడానికి యేసు ఆ నిర్ణయం తీసుకోకపోతే మన జీవితం నరకమునకు పాత్ర అయ్యేది. దేవుడు తీసుకున్న నిర్ణయం ఎంతగా మనల్ని కాపాడిందో, నీ నిర్ణయం కూడా దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అడుగు జ్ఞానాన్ని ప్రతిరోజు ప్రార్థనలో వాక్యములో ధ్యానాంశం కలిగి సంఘముగా నాడు యూదా ప్రజలు ఇశ్రాయేలు బిడ్డలు ఏ మంచి నిర్ణయం తీసుకొని దేవుని వెంబడించి వాగ్దాన దేశమైన కానానులో నడిపించబడి దీవెనకరంగా ఉన్నారో అదే నిర్ణయం, మంచి నిర్ణయం ప్రార్థన పూర్వకంగా తీసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, మేము మంచి నిర్ణయాలు తీసుకునే మనస్సును, అభిషేకాన్ని, జ్ఞానాన్ని మాకు దయచి తొందరపాటు మా జీవితంలో ఉండకూడదు. మా బ్రతుకులు ఆశీర్వదకరంగా ఉండాలి. మా బ్రతుకులు అయ్యా రూతు లాంటి జీవితం వలె ఉండాలి. మా బ్రతుకులు యేసేపు జీవితం వలె ఉండాలి. ప్రభువా, నీ కృప మా సంఘానికి, మా సేవకులకు, మా అందరికీ మీరు దయచేయమని, మా సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరిచి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ నీకే స్తుతి, నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో ఈ చిన్ని స్తుతి ప్రార్థన సమర్పించని వేడుకుంటుంది నామం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.